హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఇందిరా కుకింగ్ ఛానల్. ఈరోజు ములక్కాయ టమాటా కూర చేస్తున్నానండి. టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్ ముక్కలు కట్ చేశాను, పచ్చిమిర్చి కట్ చేశాను, ములక్కాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసానండి. ఆయిల్ పోసాను, తాలింపు గింజలు వేసేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసానండి. ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసి వేసేస్తానండి. టమాటా ముక్కలు వేసానండి. ఓకే అండి, టమాటా ముక్కలు మగ్గుతున్నవి. ఒక చెంచాడు సాల్ట్ వేసుకుంటున్నానండి, ఎందుకంటే ముందుగానే వేసుకుంటే తొందరగా మగ్గుతుంది. సాల్ట్ వేసేసి కలుపుకోవాలండి. ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. మూత పెట్టేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలి. ఓకే అండి, ఒక చెంచాడంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి. కొత్తిమీర పుదీనా వేసానండి, కలుపుకోవాలి. కలిపానండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్నటువంటి ములక్కాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక చెంచాడు కారం వేసుకోవాలండి. అలాగే చిటికెడంతా పసుపు వేసుకోవాలి. కారం కనుక మీ చాయిస్ అండి, మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే ఒక చెంచాడు వేసాను. ఇప్పుడు కలిపేసుకోవాలండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఓకే అండి, ఇప్పుడు సుమారుగా చూసి వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలండి. టేస్టీగా తొందరగా ఒక 10 మినిట్స్లో తొందరగా అయిపోతుందండి. ములక్కాయ టమాటా కూర చేయడం చాలా ఈజీ అండి. ఓకే ఫ్రెండ్స్, ములక్కాయ టమాటా కూర టేస్టీగా రెడీ అవుతుందండి. మూత పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్ ఉడకనిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ములక్కాయ టమాటా కూర రెడీ అయింది ఫ్రెండ్స్. లైట్గా మసాలా చల్లేసుకుందాం. అలాగే మరి కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వేడిగా ములక్కాయ టమాటా కూర రెడీ అయింది. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూస్తుంటేనే నోరూరిపోతుంది ములక్కాయ టమాటా కూర. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇక. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.